శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమో స్కల్తపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 44వ శ్లోకం చదువుకుందామండి. అమ్మవారి పాపిటి గురించి అన్నమాట. అమ్మవారి వదన సౌందర్యం పాపిటి భాగాలకి పై భాగానికి అన్నమాట వెదజల్లుతోంది అని చెప్తున్నారనమాట. తనోతు క్షేమం నసవదన సౌందర్యలహరి పరివాహస్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కపరీ భారతిమిరా ద్విషాం బృందే బందీకృతమివ నవీనార్క కిరణం. అమ్మా, నీ ముఖ సౌందర్యం అనే ప్రవాహం సాగే కాలువలే ఉన్న నీ పాపటి దారి మాకు క్షేమాన్ని విస్తరింపజేయగాక. దట్టమైన కురులు అనే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాళ్ళ సూర్యకిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నదమ్మా అని చెప్తున్నారు అనమాట. ఇందులో లలితా సహస్రనామాలతో ఉన్న నామం ఏంటంటే భక్తలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. ఈ నామం లలితా సహస్రనామాలతో సంబంధం ఉందండి. మామూలుగా నీటి ప్రవాహం కిందకి జాలువాడుతూ ఉంటుంది కదండి, కానీ అమ్మవారి వదన సౌందర్య కాంతి పైకి అన్నమాట పాపిలలోకి అలాగా పైకి ప్రవహిస్తూ ఉండడం వల్ల మనకి ఏంటంటే సీమంత మార్గం అన్నమాట. ఆ పాపిటి మార్గము అలా ఉండడం వల్ల మన యోగక్షేమాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని భావించాలన్నమాట. బాల సూర్యుని కిరణం అన్నట్లున్న సింధూర పరాగమును ధరించినదే మా యొక్క యోగక్షేమములను అభివృద్ధి పొందించును గాక అన్నమాట. అమ్మవారి పాపిట సింధూరం ఆ బాలసూర్యుని కిరణాలు మనం భావించాలండి. భావిస్తే కనుక మనకి ఆనందం కలుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి అభివృద్ధి కూడా కలుగుతుందండి, జ్ఞానం కూడా వస్తుంది అన్నమాట. ఈ పాపిటి ఏంటంటే సింధూరపు రేఖ ధరించుట పుణ్యశ్రీల ఆచారం అన్నమాట. ఇది సుమంగళి చిహ్నం అన్నమాట. శ్రీదేవి వదన సౌందర్య అరుణకాంతి పైకి పాకుచూ పాపిటి అందు వ్యాపించిందనమాట. ప్రాతసూర్య కిరణాబడి తిమిరిపు తెరను తొలగించుచున్న ప్రకృతి విరాట్ రూప వర్ణన అంతర్గతం అన్నమాట. ఇది విశేషం ఏంటంటే నీటి ప్రవాహం కిందకి ప్రవహిస్తుంది, శ్రీదేవి సౌందర్యలహరి పైకి వేస్తుంది అనమాట, ఊర్ధ్వగామిని అనమాట. అలాగా అమ్మవారి ముఖ సౌందర్యాన్ని మనం అలా పైకి తీసుకెళ్ళి పాపిట్లో భావిస్తే కనుక అమ్మవారి సింధూరం కనబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒత్తుగా ఉన్న ఆవిడ జుట్టు కనబడుతుంది చక్కగా మనకి. ఆవిడ కేశపాసాలు ఎంత ఒత్తుగా ఉంటాయంటే అందులో ఏంటంటే ఉంగరాలు తిరిగిపోయి ఉంటాయన్నమాట. ఇలా భావం చేయండి. 32 సార్లు చదువుకోండి శ్లోకాన్ని.